Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 49వ పర్ష కీతెడ్సే. కీతెడ్సే అనగా నీవు బయటకు వెళ్ళినప్పుడు అని అర్థం. ఇది సెఫెర్ తోరా నందు 49వ పర్ష మరియు సెఫెర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండము నందు 6వ పర్ష. ఈ పర్ష యొక్క 3వ అలియా వాక్య భాగములు ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 8వ వచనం నుండి 23వ అధ్యాయం 7వ వచనం వరకు. ఈ 3వ అలియాలో మోషే ఇశ్రాయేలీలకు సమాజంలో నీతి, బాధ్యత మరియు పవిత్రతను కాపాడే నియమాలను వివరిస్తారు. ఒక ఇంటిని నిర్మించేటప్పుడు పైకప్పు, పైకంచె నిర్మించాలని, ఎవరైనా పడిపోకుండా జాగ్రత్త వహించాలని ఆదేశిస్తారు. ఇది ఇతరుల భద్రత పట్ల బాధ్యతను చూపిస్తుంది. వివిధ రకాల విత్తనాలను ఒకే క్షేత్రంలో కలపకూడదని లేదా భిన్నమైన వస్త్రాలను ఉన్ని మరియు నార కలిపి ధరించకూడదని చెప్తారు. ఇది ఎలోహిం సృష్టి యొక్క విభిన్నతను గౌరవించే సూత్రాన్ని నొక్కి చెప్తుంది. అలాగే ద్రాక్ష తోటలో విత్తనాలు నాటకూడదని ఆదేశిస్తారు. వివాహ సంబంధాలలో పవిత్రతను కాపాడే నియమాలను కూడా వివరిస్తారు. ఇందులో వివాహం యొక్క గౌరవం మరియు అనైతిక ప్రవర్తనకు వ్యతిరేకంగా ఆజ్ఞలు ఉన్నాయి. చివరగా కొన్ని జాతులు అమ్మోనీయులు మరియు మోయాబీలు వారిని ఇశ్రాయేళ్ల సమాజంలో చేకూర్చకూడదని, వారి చారిత్రక అవిధేయత కారణంగా కానీ ఏదోమీలు మరియు ఐగుప్తీల పట్ల సహనం చూపాలని చెప్తారు. ఈ భాగం ఎలోహిం ఆజ్ఞలకు విధేయత, సమాజంలో బాధ్యత మరియు పవిత్ర జీవనాన్ని కొనసాగించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. ప్రియులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.